అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినా, ఈమెను చూసి మన తెలుగు రాష్ట్ర మహిళలే కాదు భారతదేశ మహిళలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఏ విధమైన ఆచారాలు పాటిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అసలు భారతదేశ ఆచారాలు మొత్తం పక్కన పెట్టి విదేశీ ఆచారాలని యువతి వయసులో ఉన్న వాళ్ళన్నా కానీ వయసు మళ్ళిన వాళ్ళైనా కానీ మన వస్త్రధారణని కానీ చాలా వరకు పక్కన పెడుతున్నారు. కానీ అన్నా లెజినా మాత్రము ఆమె పక్క క్రిస్టియన్ దేశస్తురాలు, విదేశీ మహిళ. ఆమె మన దేశ పవన్ కళ్యాణ్ని చేసుకున్న తర్వాత ఎంత మారిపోయిందంటే అసలు మన దేశ మహిళలు కూడా అలాంటి ఆచారాలని పాటిస్తలేరు. అంత హిందూ సాంప్రదాయాలని అన్నా లెజినా పాటిస్తుంది. పవన్ కళ్యాణ్ కొడుకుకు ఫైర్ యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి తన కొడుకు బాగుపడితే తలనీలాలు ఇస్తానని మొక్కుకుందేమో తిరుపతికి. అసలు పాపం ఆమె వయసు మరీ అంత వయసు అయిపోయిన మహిళ కూడా కాదు. అలాంటి మహిళ మన విదేశీ మహిళ మన ఆచారాల ప్రకారం గుండు కొట్టించుకుంది. చాలా అసలు ఆ ఫోటోని చూసి ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజము, తను మన దేశ వ్యక్తిని చేసుకుంది కాబట్టి, కొడుకు బాధలు ఉంది కాబట్టి ఆమె పక్క హిందుత్వాన్ని పాటిస్తుంది. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి తన కొడుకు బాగు కోసము మొక్కుకున్నట్లుంది. కానీ మన దేశ మహిళలు మాత్రం చాలా వరకు ఆశ్చర్యపోతున్నారు ఈ మహిళని చూసి. ఈ మధ్యలో మన గమనిస్తే మన దేశ మహిళల కన్నా విదేశీ మహిళలు మన దేశ ఆచారాలను చాలా వరకు పాటిస్తున్నారు. ఆ వస్త్రధారణ కానీ, సాంప్రదాయాలను కానీ, ఆ యోగా పద్ధతిని కానీ చాలా వరకు మీరు కనుక ఒక్కసారి యూట్యూబ్లో కొట్టి యూరోపియన్ యోగా కానీ హిందూ ఆచారాలని కొట్టి చూడండి. కొన్ని లక్షల మంది మన దేశ ఆచారాలను పాటిస్తున్నారు. అందులో భాగంగానే ఏమంటారు చూడండి, మన దేశ విలువలు మనకు తెలియదు, విదేశీయులకు వాళ్ళకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు మనకంటే జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు మన దేశ ఆచారాలని తెలుసుకుంటున్నారు, పాటిస్తున్నారు. దాని వెనుక ఉన్న నమ్మకాలు, సైన్స్ ఏందో వాళ్ళు తెలుసుకుంటున్నారు. కానీ అన్నా లెజినాని చూసి ప్రతి ఒక్క భారతీయ మహిళ మాత్రం ఆశ్చర్యపోతుంది. ఇప్పటికైనా అన్నా లెజినాని చూసి మన భారతీయ మహిళలు మన సాంప్రదాయాన్ని కాపాడాలి. మీరు ఎక్కడైనా ఏ మతంలో ఉండండి, ఏ కులంలో ఉండండి, కానీ మన భారతీయ సాంప్రదాయం కాబట్టి మన భారతీయ వస్త్రాధారాన్ని ఎవరు కూడా తప్పుగా అనుకోరు. కానీ విదేశీ వస్త్రధారాన్ని ఒక మహిళని ఒక వ్యభిచారిగా చూపిస్తుంది ఆ డ్రెస్లలో. అలాంటి డ్రెస్సులు పక్కన పెట్టండి, మీరు ఏ మతంలోనన్నా ఏ కులంలోనన్నా ఉండండి, కానీ ఆ ఆచారాలని పాటించండి. ఒక మహిళని కూడా గౌరవిస్తారు. ఇప్పుడు అన్నా లెజినాని చూడండి, భారతీయ మహిళలు మొత్తం ఆశ్చర్యపోతున్నారు ఈమెను చూసి. అరే ఇంత గొప్పగానా అని చాలా ఆశ్చర్యం అసలు.